ప్రణామాలు రాజకుమారి గారు. తమరిక్కడ అది కూడా ఈ విధంగా ముసుగు వేసుకుని రాజగురువు గారు, ఆలస్యం చేయకండి. మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నాము. మీకోసం మేము దీపావళి ప్రత్యేక బహుమానం తెచ్చాము. వైద్యులు చెప్పారు ఈ ఔషధాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మొత్తం రంగంతా పోతుందట. ఒక్కసారి ఈ రంగంతా పోతే ఆ తర్వాత బయట ఎదురు చూస్తున్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా దీపావళి బహుమానాన్ని దోచుకుంటాను. అన్నట్టు ఇప్పుడే గుర్తొచ్చింది. వైద్యులు గారు చెప్పారు ఈ ఔషధాన్ని కళ్ళు మూసుకుని ఉపయోగించాలి అని. అందుకని నేను కళ్ళు మూసుకుంటాను. నువ్వు నా చేతులకి ఈ ఔషధాన్ని కొంచెం కొంచెంగా రాయి. కానీ ఈ కపటి ముసలోడికి పగటి పూటే చుక్కలు చూపిద్దాం. ఈ ఔషధ రసాయనంతో రంగు చాలా దట్టంగా మారిపోతుంది. వెయ్యి వేస్తున్నాడు గురువుగారు. ధన్యవాదాలు. రంగు పోతోంది కదా? పోతుంది గురువు గారు, పోతుంది. ఇంకాస్త రుద్దుకోండి. ఈ రంగు బాగానే పోతోంది కదా? గురువు గారు, బాగానే పోతోంది. ధనిచార్య వీళ్ళు అర్థం తీసుకురా, చూసుకుంటారు. ఇప్పుడే తీసుకొస్తా. ఇదిగో చూడండి గురువు గారు, బాగా చూడండి. వైద్యులు గారిచ్చిన ఔషధ పరిణామం. అయ్యో, ఏమైంది గురువు గారు? అరే, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ దారుణమైన పరిస్థితిలో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లి బహుమతులు తీసుకోలేరు. కానీ మీరేమీ చింతించకండి, మీ ఈ భారాన్ని మేం మోస్తాం కదా. ఆ దీపావళి బహుమతులన్నిటినీ మేం తీసుకుని వస్తాం. అవునవును, మరి కరెక్ట్గా చెప్పారు. మనం వెళ్ళి సహాయం చేద్దాం. మోసగాళ్ళారా, కుటిల బుద్ధి మూర్ఖులారా, మోసగాళ్ళారా! నాకు అర్థమైంది. ఇది మీ ఇద్దరు చేసిన పనేనని. వదిలిపెట్టను. నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. ధనిమని నేను వదిలిపెట్టను. రండి రాజకుమారి, లక్ష్మీ పూజ ప్రారంభించండి. కపటి కాంత, ఏమిటి నువ్వా? నేనే. ఏమిటి నేనే? ఈ వస్త్రాలు రాజకుమారివి కదా? లేదు, ఈ వస్త్రాలు నావే. నేను రామ్ధని బాబాయ్తో కుట్టించుకున్నాను. రాణి మహారాణులు ఏవైతే వస్త్రాలను ధరిస్తూ ఉంటారో ఆయన అటువంటి వస్త్రాలే కుడతారు. అరే, నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు? లక్ష్మీ పూజకి ముహూర్తం దాటిపోతోంది. వెళ్ళి పండిత రామకృష్ణ గారిని పిలుచుకురా. అప్పుడు పూజను శుభంగా ప్రారంభించవచ్చు. త్వరగా వెళ్ళు. ఆయన వస్తారు, కానీ నువ్వు... ఏంటి వస్తారు? నువ్వు వెంటనే వెళ్ళి పిలుచుకునిరా. ముహూర్తం దాటిపోతే మళ్ళీ రాదు. అది ఆయనకు కూడా తెలుసు. ఆయనే స్వయంగా లక్ష్మీ పూజ చేసుకుంటారు. కానీ ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళు, మీ నాన్నగారితో కలిసి పూజ చేసుకో. వెళ్ళు. లేదు, ఇక్కడ చేస్తే ఏంటి, అక్కడ చేస్తే ఏంటి, రెండూ ఒకటే. అలా నీకయ్యుండొచ్చు, కానీ మాకు కాదు. మా కుటుంబం ఆచారం ఏమిటంటే కుటుంబ సభ్యులు మాత్రమే కలిసి కూర్చుని పూజ చేసుకోవాలి. అందుకని నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది. వెళ్ళు, త్వరగా వెళ్ళి మీ పూజ చేసుకో. వెళ్ళు. వచ్చింది రాజకుమార్ల వేషం వేసుకుని. పదశారదమ్మ, లక్ష్మీ పూజకు ముహూర్తం దాటిపోతోంది. పూజ చేసుకుందాం.
మాత, నా శిరస్సు పైన సర్వదా తమ ఆశీర్వాదం ఉంటూనే ఉండాలి. అప్పుడే నేను ఈ దీపావళికి రాజకుమారి నుండి ఈ విజయనగరాన్ని నన్ను కూడా కాపాడుకోగలుగుతాను. అన్నట్టు ఇప్పటికైనా మా నాన్నని చూపించు తల్లి. నీకు తెలుసుగా తల్లి, నేను మా నాన్నని వెతకడం కోసమే ఇన్ని సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తోంది. ఏమైంది? చాలా భయంకరంగా ఉన్నారు గురుగారు. లక్ష్మీదేవి చూసి భయపడుతుందేమో. అలాగా? నోర్మై అమ్మా, దయచేసి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. మాత, ఈ దీపావళి రోజున ప్రతి ఒక్కరూ నీ నుండి ధనాన్ని కాంక్షిస్తారు. కానీ నేను నీ నుండి మా నాన్నను కోరుతున్నాను. ఎందుకంటే ఒక పుత్రుడికి తన పితృదేవుడి కంటే గొప్ప ధనం ఇంకేదీ ఉండదు. నాకు మా నాన్నగారిని తిరిగివ్వు మాత. మా నాన్నగారిని మాకు చూపించు. ఆశీర్వదించు శారదమ్మా. ఎందుకంటే నీ పుత్రుడు విజయనగరాన్ని రక్షించేందుకు ఆఖరుగా అడిగే పొడుపు కథకు సరైన సమాధానం చెప్పాలి. నన్ను నేను కాపాడుకోవడంలో విజయం సాధించాలి. రాజకుమారి ఇంతవరకు దర్బార్కి ఎందుకు రాలేదు? ఆమె కాసేపులో విచ్చేస్తారు మహారాజా. గురువుగారు, ఇప్పుడు మీ మొహాన్ని ఎందుకు అలా కప్పుకొని కూర్చున్నారు? ఎందుకంటే అదేనా నల్లని మొహం ఎవరు చూడకుండా ఉండడానికి. అయ్యో గురువుగారు, మీరెందుకు కంగారు పడుతున్నారు? మీ నల్లటి మొహాన్ని మేమిద్దరం కలిసి తెల్లటి సున్నాన్ని పూసి మీ మొహాన్ని తెల్లగా మార్చేశాం. నిజం చెప్పారు ధనిచారి గారు. మీరు నా మనసులో మాటని చెప్పారు. గురుజీ, మీ వస్త్రాన్ని తీసేయండి. ఎందుకు? లేదంటే గురువు గారు అందరికి అనుమానం కలుగుతుంది. సరే సరే, తీసేస్తాను. నాకు ఒక విషయం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు నా ముఖం మీద రంగు ఏదైతే ఉందో దాన్ని మీరు నా చర్మం రంగులోకి మార్చేశారు కదా. ఓ గురూజీ, మేము అలాగే మార్చాము. మీకెందుకు అనుమానము? అయ్యో గురువుగారు, చర్మం రంగుని వదిలేయండి. మేము మీ మొహాన్ని ఎలా మెరిపించామంటే ఇక్కడ చూసే వాళ్ళందరూ నిజమైన రాజు ఇక్కడ కూర్చొని ఉన్నాడు అని అంటారు, తెలుసా? అంతేకాదు గురువు గారు, రాజకుమారి మీ మొహాన్ని చూసి మంత్రముగ్ధులైపోతారు. ఆ. నేను ఈ వస్త్రాన్ని తీసేస్తాను. తీసేయండి. హా. ఏంటిది? వీళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యి నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు? మంత్రముగ్ధురాలు కావడానికి బదులుగా ఈమె ఎందుకు ఇంతలా నవ్వుతోంది? క్షమించాలి రాజగురు, మీ ముఖం చూస్తే ఎవరైనా నవ్వుతారు. మీరు మీ ముఖానికి ఇంత తెల్ల రంగెందుకు పూశారు?
అది తెల్ల రంగు కాదు రాజకుమారి, విభూది, మహాదేవుల వారి విభూది. శివభక్తులందరికీ ప్రసాదంతో సమానం. దీనిని పూసుకోవడం వల్ల ముఖం మీద చిరునవ్వు వస్తుంది, అలాగే మనసు శాంతంగా ఉంటుంది. అలాగా? అవును. మీ ఇద్దరికి నేను నా తాండవాన్ని తర్వాత చూపిస్తాను. నా భయం నిజమని నిరూపణ అయ్యింది. మహారాణి చెప్పిన ఆ పొడుపు కథకు సమాధానం చెప్పడంలో పండిత రామకృష్ణ ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చు. రాజకుమారి గారు, మేము మీ పొడుపు కథ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాము. తర్వాత ప్రశ్న అడగండి. ఏదో కాస్త విచిత్రంగా ఉందే. రాజకుమారి ముఖం మీద పొడుపు కథ గడగాలన్న ఉత్సాహం కనిపించడం లేదు. రాకుమారి గారు, ఒకవేళ తమరు నిర్ణయించుకోకపోతే 5వ పొడుపు కథ ఏం అడగాలి అని చింతించవలసిన అవసరమేం లేదు. తమరు దానిని మరుసటి సంవత్సరం అడగవచ్చు. ఇంతటితో ఈ పోటీని ఇక్కడే ఆపేద్దాం. మా రాజకుమారి గాఢ నిద్రలో నుంచి లేచినా కూడా ఆవిడ ఎలాంటి పొడుపు కథ అడగగలరంటే దానికి జవాబు చెప్పలేక అందరూ తలలు దించుకోవాల్సి ఉంటుంది. మహారాజా, ఒకవేళ మా రాజకుమారి గారు పోటీని పెట్టారంటే ఆవిడ దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. మీకోసం నా పొడుపు కథ ఏమిటంటే, మృత్యువును కూడా ఓడిస్తుంది, అటువంటి గుణం కలిగి ఉంటుంది, భయానికి కూడా ప్రాణం తీస్తుంది, అంతటి పదునైన ఖడ్గం అది. యముడు ఎదురుగా ఉన్నప్పటికీ హాయిగా మృదంగం వాయిస్తుంది, నిమగ్నమై నృత్యం చేస్తుంది, మల్హర రాగం పాడుతుంది, భూమి నుండి 100 గజాల ఎత్తు, రెక్కలతో క్షణంలో ఎగురుతుంది, తనని తానే నిరూపించుకుంటుంది, అందరితో జపం చేయిస్తుంది. భూమి నుండి 100 గజాల ఎత్తు క్షణంలో ఎగురుతుందా? ఇదేం పొడుపు కదా అసలు. రాజకుమారి, నాకు విషయం చెప్పండి. విశాలమైన ఆకాశంలో గాలిలో 100 గజాల ఎత్తు ఎవరైనా పక్షిలా ఎలా ఎగురగలుగుతారు? సరే, ఒప్పుకుంటాను. ఒకవేళ ఎగిరిపోయినా కూడా పొడుపు కథతో సమాధానం చెప్పడానికి ఎలా ప్రాణాలతో కిందకొస్తారు? రాకుమారి ఎందుకు ఇలాంటి నిరర్థకమైన పొడుపు కథ అడిగారు? ఆమె ముఖంలో ఎందుకు ఆనందం గోచరించుటలేదో? ఎటువంటి ఎత్తు వేశానంటే ఈసారి పండిత రామకృష్ణ బతకడం ఏమాత్రం సాధ్యం కాదు. ఇక విజయనగరానికి నేను మహారాజును కాకుండా ఎవరూ ఆపలేరు. పండిత రామకృష్ణ మరణించడం అనేది ఖాయం. ఆ తరువాత మహారాజు ప్రాణాలు నేను తీస్తాను. పండిత రామకృష్ణ, వినండి వినండి. పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ, ఇదేమి వింత పొడుపు కథలా ఉంది? అది ఎటువంటిదైనా సమాధానం ఇచ్చి తీరాలి కదా గురువర్య. సమాధానం చెప్పాలి. నేనేమంటున్నానంటే సమాధానం చెప్పలేక మీకు కనుక జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు విజయనగర ప్రజల సమస్త భవిష్యత్తు ఏమవుతుంది? ఎన్నో ఏళ్ల తర్వాత మీరు ఇక్కడికి తిరిగి వచ్చారు. ఒక ఆశా కిరణం కనిపించింది. ఆ కిరణం ఆరిపోకూడదు. తమరేం చింతించకండి గురువర్య, నాకేమీ కాదు. ఇది చాలా మంచి విషయం. ఏమీ కాకూడదు కూడా. ఆ శివుడి కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలి. ఇలా నేను అనడం లేదు. ఒకవేళ ఏమైనా జరిగితే, లేదు ఏమీ కాదులేండి, ఒకవేళ ఏమైనా జరిగితే అప్పుడు అది అంటే యవనంగా కనిపించే ఆ మూలిక, దాని సంగతి ఏమవుతుంది?
లేదు, అంటే నేనేమంటున్నానంటే ఈ పొడుపు కథకు సమాధానం చెప్పడానికి ముందే మీరు ఆ మూలిక గురించి నాకు తప్పకుండా కాస్త వివరాలు ఇవ్వండి. నాకు కూడా మంచి జరుగుతుంది. ఏంటి అరే అరే పండిత రామకృష్ణ, నాకు ఇవ్వచ్చు కదా ఆ మూలికల్ని. హే మాత, నీ ఆశీర్వాదంతో మా నాన్న ఎన్నో మార్లు మృత్యువుని తప్పించుకున్నారు. నాకు వారిలా సామర్థ్యమూ లేదు, చాతుర్యమూ లేదు. నాకు మరణించాలని లేదు. అయినా నాకు ఇప్పుడు ఆయువు ఎంతని నేను మా నాన్నని వెతకాలనుకుంటున్నాను. ఆ సమస్యలో నా ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వచ్చింది. సహాయం చేయి మాత, దయ చూపించు. ఈ పొడుపు కథను విప్పే ఓ సంకేతాన్ని చూపించు. శారదామ్మ, శారదామ్మ, ఇవాళ దర్బార్లో ఏం జరిగిందో మీరు విన్నారా? పండిత రామకృష్ణ గారిని ఆ రాజకుమారి ఎలాంటి పొడుపు కథ అడిగారంటే దానితో వారి ప్రాణాలు ప్రమాదంలో పడొచ్చు. ఆమె ఏమడిగారంటే అది 100 గజాలు భూమికి ఎత్తులో పక్షిలా ఆకాశంలో ఎగురుతుంది. తనని తాను నిరూపించుకుని అందరూ స్మరించేలా చేస్తారు. శారదామ్మ, మీరు ఏమాత్రం కంగారు పడకండి. పండిత రామకృష్ణ గారు ఖచ్చితంగా ఆ పొడుపు కథను పరిష్కరించడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే ఈ విధంగా ఆకాశంలో గాలి మధ్యలో పొడుపు కథకు సమాధానం చెప్పడం ఏమాత్రం సాధ్యం కాదు. ఇప్పుడు తనకేం తెలుసు? నా భాస్కర్ తన తండ్రి గౌరవ మర్యాదల్ని కాపాడడం కోసం ఏమైనా చేస్తాడని. తను ఆకాశంలో అంత ఎత్తుకి చేరుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాడు. ఒకవేళ తను అలా చేస్తే తన ప్రాణాలను తను ఎలా రక్షించుకుంటాడు? శారదామ్మ, మీరు ఏం చేస్తున్నారు? నన్ను ఏం చేయమంటావు? ఇన్ని రోజులుగా తనకిష్టమైన భోజనం ఏమీ వండి పెట్టలేదు. ఇవాళ అన్నీ చేసి పెట్టేస్తాను. మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో ఎవరికి తెలుసు? ఒకవైపు ప్రేమ సమర్పణ, మరోవైపు మరణశిక్ష. తమరు నన్ను వివాహం చేసుకోవాలనుకున్నారు కదా? నేను ప్రాణాలతో లేకుంటే తమరు ఎవరిని వివాహం చేసుకుంటారు? సమాధానం చెప్పండి. మౌనం వహించారే? అసలు ఏ మాట ఇది? ఆట కాదు, యుద్ధము. కర్మ, మనోభావన మధ్య యుద్ధం. దర్బారులో నేనేదైతే చేశానో అది నా కర్మ. నేను నా కర్మను పాటించాను. ఇవాళ ఈ దర్బార్లో నేను నా మనోభావనను గెలిపించమని అడగడానికి వచ్చాను. మీ ప్రాణాలలో నా ప్రాణం కలిసి ఉంది పండిత రామకృష్ణ గారు. నేను ప్రార్థిస్తాను, మీరు నా పొడుపు కథకు సరైన సమాధానము ఇవ్వాలి, దీర్ఘాయువుతోనూ ఉండాలని. రా నకుష్ రా, ఏం సూచన తీసుకొచ్చావు? అందమైన నర్తకీ మణుల ఆగమనం జరిగింది. ప్రపంచంలో ఉన్న శ్రేష్టమైన సంగీత జ్ఞానులు తమ అభ్యాసం ప్రారంభించేశారు. తోలుబొమ్మలు అలాగే విభిన్న రకాల ఆటపాటలు చూపించే వాళ్ళు కూడా విచ్చేశారు. ఇక కేవలం ఆ గడియ కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే మీకు రాజ్యాభిషేకం జరుగుతుందో మహామత్య, ఇవాళ నేను చెయ్యి చేసుకోను. ఇవాళ ఎంతో సంతోషంగా ఉండాల్సిన రోజు. కానీ నకుష్, నీ బుర్రకి కాస్త చెప్పు, నీ నోటికి కాస్త నేర్పించు. నన్ను మహామాత్య అని పిలవడం అనేది ఆపేయాలని.
ఎందుకంటే అది ఎంతో దూరంలో లేదు. నేను విజయనగర రాజ్య సింహాసనం మీద కూర్చునే రోజు ఎటు చూసినా అందరూ నాకు జేజేకారాలు పలుకుతూ ఉంటారు, జేజేకారాలు పలుకుతుంటారు. కానీ అది ఎలాగో చెప్పు. మహారాజుకి జయము, మహారాజు కైకాలకి జయము. హా, మహారాజు కైకాల ఎల్లప్పుడూ విజయం సాధిస్తూ ఉంటారు. హా. ఒక విచిత్రమైన కంపనం మొదలయ్యింది. రోమాలు పులకించుకుపోతున్నాయి. మొత్తం శరీరంలోనూ ఎటువంటి ఆనందం కలుగుతుందంటే ఎప్పుడు కూడా ఏంటి అలా చూస్తున్నావు? పని మీద శ్రద్ధ పెట్టు. చెడు దృష్టి, బలమైన నిర్ణయం, అనుశాసనమే నన్ను విజయనగర రాజసింహాసనం వరకు చేర్చగలదు. ఇక వెళ్ళు. ఇక విజయనగర సింహాసనం మీద కూర్చోకుండా నన్ను ఎవరూ ఆపలేరు. నువ్వు కూడా పండిత రామకృష్ణ.